బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు సన్ స్ట్రోక్ తగిలింది. వేసవి కాలంలో సోమవారం హన్మకొండ రెడ్డి కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రణయ్ అన్న ఆత్మీయ సమ్మేళనంలో ఈ స్ట్రోక్ తగిలింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు అభినవ్ భాస్కర్ కి మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్టు తెలుస్తుంది. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం త్యాగాలు చేశాము అంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మా బాబాయ్ దగ్గర తమకు గుర్తింపు లేదు అంటూ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. 1998లో తన తండ్రి మరణించిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ లో అప్పుడు పార్టీ తన తల్లిని ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరగా తన మరిది దాస్యం వినయ్ భాస్కర్ కు అవకాశం కల్పించాలని ఆనాడు తన తల్లి త్యాగం చేస్తే ఇప్పుడు తమల్ని ఇబ్బంది పాలు గురి చేస్తా ఉన్నారు, తమకు గుర్తింపు లేకుండా చేస్తా ఉన్నారంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2023లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానన్న తమ కుటుంబంలో కలహాలు వస్తాయని మా బాబాయ్ కోసం పనిచేశానంటూ ఆయన చెప్తా ఉన్నారు. ఇక వినయ్ భాస్కర్ చుట్టూ ఉండే 4 వ్యక్తులు మాటలు నమ్మి తన ఓటమికి అభినవ్ భాస్కర్ కూడా ఆ కారణమని చెప్పడం నన్ను కలిసి వేసిందంటూ ఆయన పేర్కొంటున్నారు. ఇక ఆత్మ గౌరవం లేని చోట నేను ఉండలేను దాస్యం అభినవ్ పేర్కొంటున్నటువంటి ప్రస్తావించినటువంటి ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ఇక త్వరలోనే నిర్ణయం కూడా ప్రకటిస్తానంటూ ఆయన ప్రకటించడం ఇప్పుడు టిఆర్ఎస్ లో వణుకు పుట్టిందని చెప్పొచ్చు. పూర్తిగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇది ఒక షాకింగ్ న్యూస్ గా చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి అంశాలను ప్రస్తావించినటువంటి అంశాలను మనం ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కాబట్టి అట్లాంటి కుటుంబం నుంచి ఆయన వారసత్వం పుచ్చుకున్నాం కాబట్టి అట్లాంటి నిర్ణయాలు ఏమి తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబాయ్ ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి విన్నానన్నట్టు కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులు కూడా అభినవ్ భాస్కర్ కూడా నీ ఓటమికి కారణము, అభినవ్ భాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నేను మా బాబాయ్ చేసి ఉండుంటే నా కొడుకుని ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు అని అంటుండే. కానీ కర్ణుడు సావుకి 100 కారణాలు ఉంటే ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అంటే దాన్ని సమర్థించినట్టే అనిపించి నాకు చాలా బాధ అయిపోయింది. అంటే ఇంత చేసినంత కూడా ఆ అపనింద వద్దు అనుకునే అంత పరకాల టికెట్ వద్దు అనుకున్నాను. కానీ ఆ అపనింద అయినా కానీ నా పైన రుద్దిండు రుద్దితే దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి సమర్థిస్తున్నారు. కాబట్టి ఇక నాకు ఇక్కడ ఎటువంటి విలువ లేదు అని నాకు అనిపించి ఒక బాధతోటి మనసు ఇట్లా నిజంగా కూడా బాధతోటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను కొద్ది రోజుల్లోనే. కాబట్టి అందుకని మీకు అంత ఎందుకు చెప్పుకోండి, ఇంకా చెప్పుకుంటే కట్టు పోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను కూడా ఇంకా చెప్పుకొని మిమ్మల్ని కూడా ఇవన్నీ చెప్పి మీకు కూడా బాధ కలిగించాలని అనుకోలేదు. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు, నేను నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, మా వడ్డేపల్లి ముదిరా సంఘానికి కాపు మిత్రులందరికీ కూడా తెలుసు నేను ఇంత కష్టపడి నేను జ్యోతిబాసు నగర్ పెద్దమగడ్డ వాస్తవ్యులకి తెలుసు నేను బాబాయ్ ఎలక్షన్ కోసం ఎంత కష్టపడ్డాను. రెడ్డి కాలనీ కుమార్పల్లి మార్కెట్ వాళ్ళకి తెలుసు, షాంపేట్లో తెలుసు నేను ఎంత కష్టపడి బాబాయ్ కోసం తిరిగినాను, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, ఏం చేసినా కూడా తెలుసు. కానీ ఆ గుర్తింపు లేని చోట ఆ అపనిందలు మోపే చోట నాకు ఉండాలని లేక నాకు మనసికి నేను నిర్ణయం తీసుకోబోతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించకపోయినా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.